ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చక్కని వాక్యంతో ఈ రోజును మనం ప్రారంభిద్దాం. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, వాక్యంలోకి వెళ్ళిపోదాం. గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. చక్కని వాక్యంతో ఈరోజు మమ్మల్ని బలపరుస్తున్న దేవునికి వందనాలు. ధ్యానించుకుంటున్న ఈ వాక్యము యేసయ్య మా జీవితాలలో ఫలించలాగున వృధా పోకుండా మా యొక్క జీవితాలను మేము పాటించడానికి సహాయం చేయమని, నీ పరిశుద్ధాత్మతో నడిపించమని, వినుచున్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధనాన్ని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. చక్కని మాటని మనం చదువుకున్నాం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఎంత చక్కని మాట! ఆకలి గొనిన వారి ప్రాణమును ఆయన మేలుతో నింపబోతూ ఉన్నాడు. మనకి కావాల్సింది దొరకాలి అన్నప్పుడు మనకెప్పుడు దొరకదు. నువ్వెప్పుడు ఎదురు చూసి ఇంకా వద్దులే అనే సమయంలో నీకు అవకాశాన్ని దేవుడిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు సిద్ధపడగలవా లేదా, యాక్సెప్ట్ చేస్తావా అని దేవుడు చూస్తూ ఉంటాడు. అసలు అది నిరీక్షణ కాదా, నిజముగా దానిపై మనము మక్కువతో ఉన్నామా, ఆసక్తితో ఉన్నామా అని ఆయనకు ఉద్దేశం. అబ్రహాము గారు నిరీక్షించారు. సంతోషించవలసిన సమయంలో, యవ్వన ప్రాయంలో, బలము ఉన్న సమయంలో బిడ్డలను పొందుకోలేకపోయారు. వారు ఒంట్లో సత్తువు లేని సమయంలో దేవుడు వారికి బిడ్డని ఇచ్చారు. ఈలోపు షేరా ఆగనే లేదు, వెయిట్ చేయలేదు. సంతానము కొరకు పొరపాటు చేసింది, తప్పుడు సలహా ఇచ్చింది, కుటుంబంను నాశనం చేసుకుంది. అవకాశాల కోసం ఎదురు చూడాలి తప్ప రాదు, లేదు, మనకు దొరకదు, వేరే మార్గాలు లేవు అని చెప్పేసి మనం పక్కదారులు వెతకూడదు. షార్ట్ వేస్ వెరీ రిస్క్, బ్లెస్సింగ్స్ కాదు. వెయిట్ చేయాలి. దేవుని యొక్క పరీక్షలో మనం నిజమైన సంతోషాన్ని పొందుకోగలము. నా పట్ల గౌరవమా, ఆసక్త అని ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. మనం ప్రతి దాని కొరకు సిద్ధపడాలి, అలసిపోకూడదు, విసిగిపోకూడదు. సాకలేని సమయంలో శారమ్మకు బిడ్డ కలిగి ఉన్నారు. దేవుడే వారికి బలమునిచ్చి ఆ బిడ్డను పెంచే స్థైర్యాన్ని ఆ కుటుంబానికి కల్పించి ఉన్నారు. మనము విశ్వసించవలసింది ఏంటంటే, దేవుడు ప్రతి విధమైన దానిని ఆయన మనకు అందించగలరు. కావలసింది దొరకనప్పుడు విసిగిపోకుండా, చిరాకు పడకుండా, నిరీక్షణ కోల్పోకుండా దేవుడే నీకు తగిన సమయంలో మనం ఆశించింది ఆయన ఇస్తారు. అప్పటి వరకు మనము వెయిట్ చేస్తూ ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించునుగాక. ప్రార్థన చేసుకుందామా? సర్వశక్తుడా, గొప్ప దేవానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. చక్కని వాక్యంతో మమ్మల్ని బలపరిచిన దేవానికి వందనములు నాయన. మీ కొరకు మేము ఎదురు చూసేవారిగా యేసయ్య మీ యొక్క రక్షణ భాగ్యమును మేము పొందుకునే వేరంగంలో సహాయం చేయండి. మా పాదములు తొట్టిల్లిపోకుండా యేసయ్య మీ యొక్క తలంపులతో, మీ ఉద్దేశములతో మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మరొక వాక్యంతో మనం అందరం కలుసుకుందాం.